బ్రేకర్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదండి? నాదైతే అమరావతి, డెఫినెట్ గా. అందులో ఎటువంటి అనుమానం అయితే లేదు, సందేహం అస్సలు లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రం మొత్తం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని చెప్పి 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దిక్కుమాల కాన్సెప్ట్. అందులో అభివృద్ధి చెందింది ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు గుండు కొట్టించినటువంటి ఋషికొండ దగ్గర 500 కోట్లతో కట్టించుకున్న అద్భుతమైన రాజసౌధాలు, ప్రజల సొమ్ముతో. ఏదో ఈయనే మొత్తం నేనే ఒక నీరు చక్రవర్తి లాగా మొత్తం నాదే, నేనే పరిపాలిస్తాను, ఇంకా ఆంధ్రప్రదేశ్ అంతా నాదే అన్నట్టుగా ఏమైనా ఆలోచించుకున్నాడేమో తెలియదు కానీ మొత్తంగా అక్కడ పెట్టారు. అయితే ఇక్కడ ఇంకొక మనిషి గురించి మాట్లాడుకోవాలి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు, గౌరవ స్పీకర్ అసెంబ్లీ గారు, అంటే ఆయనకి ఇంకా వివరం పట్టలేదేమో. ఇంత జరిగినా కూడా ఇంకొక 15 రోజుల్లో ఎన్నికల కోడ్ అనేది వస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఎన్నికలకు సిద్ధం కావాలి, అదే వాళ్ళ భాషలో సిద్ధం కావాలి. వైనాట్ 17T5 అని చెప్పి ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు. దాని ప్రకారమే మనం చేసిన అభివృద్ధి ఏంటి, 3 రాజధానుల అభివృద్ధి ఎక్కడ దాకా చేశాము, మనం ఏం చేశాము, ఇది చెప్పుకోవడానికి బదులు ఏమంటున్నారు ఆయన? విశాఖ రాజధాని కాకుంటే ఉత్తరాంధ్ర అగ్నిగుండమే. నేను తగలబెట్టేస్తారా? ఒక స్పీకర్ మాట్లాడాల్సినటువంటి మాట ఇది. ఒక స్పీకర్ మాట్లాడాల్సిన మాట. ఉత్తరాంధ్ర తగలబెట్టేస్తారు, ఉత్తరాంధ్ర అగ్నిగుండం అయిపోతుంది. ఎందుకు అవుతుంది? ఏ రకంగా అవుతుంది? ప్రజలు చూస్తూ కూర్చుంటారా? కుదురు వచ్చినప్పుడు ఉత్తరాంధ్ర అగ్నిగుండం ఎందుకు కాలేదు? ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంట్లో కూడా కాకుండా బస్సు వేసుకొని అక్కడే ఉండి కరెక్ట్ గా 2 రోజులు అక్కడ పవర్ సప్లై ఇప్పించి ఎక్కడికక్కడ రోడ్స్ ని క్లియర్ చేయించి ప్రజాజీవనం మళ్ళీ నార్మల్ అవడానికి కారణం అయ్యి అధికారులను ఆగమేకాల మీద పరుగులు పెట్టించి ఎక్కడికక్కడ ఉన్న క్లియరెన్స్ అన్ని చేయించి మళ్ళీ జనజీవన స్రవంతి నార్మల్ అవ్వడానికి పనిచేశారనా? అందుకే కదా రాష్ట్రం మొత్తంలో అన్ని చోట్ల ఓడిపోయిన విశాఖ 4 నియోజకవర్గాలు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టే. ఉత్తరాంధ్ర అగ్నిగుండం ఎందుకు కాలేదు? శ్రీకాకుళం ఎంపీ కింద రామ్మోహన్ నాయుడిని ఎందుకు మళ్ళీ ఎన్నుకున్నారు ప్రజలు? ఇప్పుడు ఎందుకు మరి ఉత్తరాంధ్ర అగ్నిగుండం కాలేదు? అమరావతి రాజధాని అంటే 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి 29,000 మంది రైతులు ఉన్నారు. మరి అప్పుడు వాళ్ళెంత అగ్నిగుండం చేయాలి? అమరావతిని మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని ఏం చేయాలి? ఒక స్పీకర్ గా ఉండి ఇటువంటి వ్యాఖ్యానం చేయడం అంటే మరి వారి విజ్ఞతగా వదిలేయాలా? వదిలేసేటువంటి సమయం ఇది కాదు. వాస్తవాలు ప్రజలకి తెలియజెప్పాల్సినటువంటి సమయం. ఎందుకంటే ఇన్నాళ్ళు చేతులు ముడుచు కూర్చొని జర్నలిస్టులు కదా ఒక మాట అనడానికి కూడా ఆలోచించి సంయమనం పాటించి, ఎందుకంటే కేసులు పెట్టడాలు. గురుగారు అంకబాబు గారు పెద్ద ఆయన 73 ఏళ్ళు వాట్సాప్ లో ఏదో న్యూస్ వచ్చింది, దాన్ని ఒక గ్రూప్ లో షేర్ చేసుకున్నారు. వాస్తవమా కాదా అనేది పక్కన పెడితే ఇలా షేర్ చేసుకున్నారు, ఇలా వచ్చింది అని. జర్నలిస్ట్ కింద 10 న్యూస్ వచ్చినప్పుడు 10 మందికి షేర్ చేసుకుంటారు. అందులో ఏది కరెక్ట్ ఏది కాదని తెలుసుకోవడానికి కావచ్చు, వెరిఫికేషన్ కావచ్చు, ఏదైనా అవచ్చు. అది తీసుకొని 73 ఏళ్ల ఆయన్ని అరెస్ట్ చేస్తే ఆఫ్టర్ అలాంటి వాడు ఎంత ఆ భయము ఆ బిడియము ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకంటే బతకాల్సిన రోజులు అలా వచ్చాయి కాబట్టి, జర్నలిస్టులు నిజాలు చెప్తుంటే మాట్లాడుతుంటే బతకాల్సిన రోజులు అంత దాపురించాయి కాబట్టి సో అయ్యింది. ఇక ఇప్పటికీ మారకపోతే, ఇప్పటికీ ఆ ధైర్యం చేయకపోతే అస్తిత్వం అనేది ఉండదు, ఇంకా క్యారెక్టర్ అనేది ఉండదు. నాకే కాదు, నాలాంటి వాడు ఎంతో మంది ఉన్నారు రాష్ట్రం కోసం పాటుపడేటువంటి వాడు, ప్రజలకి వాస్తవం తెలియజెప్పేటువంటి వాడు. స్పీకర్ గారిని ఏమన్నా ఇప్పుడు ఆయన ఏమైనా అమరబూతులు తెట్లేదే, ఆయన అన్నటువంటి పదజాలం కూడా ఏం వాడలేదు. ఆ మాత్రం తెలియట్లేదా? ఉత్తరాంధ్ర అగ్నిగుండం అయిపోతుంది. ఒక స్పీకర్ స్థానంలో ఉండి ఏ విధంగా చెప్తారు? రాజీనామా చేసి బయటకు వచ్చి ఒక రాజకీయ నాయకుడిగా ఆ క్యాపిటల్ మనకి ఇదే ఉండాలి, లేదంటే అవ్వదని చెప్తే అప్పుడు కోర్టులో కేసులు ఉన్నాయి, ముందు అక్కడికి వెళ్ళి మీ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పండి అని చెప్పొచ్చు. వసంత కృష్ణ ప్రసాద్ గారు నేను స్పష్టంగా చెప్పారు, అమరావతి రాజధాని అనే దానికి మన వాళ్ళు ఓటేశారు, అమరావతి రాజధానిగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, ఇక్కడ అమరావతిలో రాజధాని చేసిన వాడికి ఇల్లు కూడా లేదు, అదే విమర్శ ఉంది అని చెప్పి అధికారంలోకి వచ్చాక కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించిన సమన్వయకర్తలు, ఆ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టినప్పుడు స్టాండ్ ఏంటంటే 3 రాజధానులు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు. దానికి బొత్స సత్యనారాయణ, కొడాలని వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి తీరాల్సిందే అని ఒక హుకుం ఎవడిచ్చాడు? కర్నూలులో 1 ఎకరం అని ఇచ్చారా? ల్యాండ్ పూలింగ్కి వెళ్ళగలిగాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో వెళ్ళగలిగాడా? ఎకరం భూమి అని ఎవరు ఇచ్చారా? పైపెచ్చి అక్కడ కబ్జాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కుటుంబాలను కిడ్నాప్ చేస్తున్నారు. ఇటువంటి జరుగుతుంటే స్పీకర్ గారికి ఇవేం పట్టలేదు. కానీ విశాఖ క్యాపిటల్ కాకపోతే ఉత్తరాంధ్ర అగ్నిగుండం అయిపోతుంది అని మాట్లాడుతున్నారు. అంటే చిచ్చు పెట్టడం, ఆ ఎన్నికలకు ముందు చిచ్చు పెట్టి చలికాల్చుకోవడం. అమరావతి రైతుల సహనాన్ని అలుసుగా తీసుకొని అనవసరమైనటువంటి వ్యాఖ్యలు, అనవసరమైనటువంటి కార్యాలు చేస్తే రాష్ట్రం మొత్తం ఏకమవుతుంది.
ఇది మళ్ళీ ఒకసారి చెప్పాల్సినటువంటి మాట. సో ఈ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి? గౌరవ డీజీపీ గారు కానీ, గౌరవ న్యాయస్థానాలు కానీ కాస్త ప్రజలకి అర్థమయ్యేలా చెప్పగలిగితే ప్రజలు పుణ్యం కట్టుకుంటారు. ఒక స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఎటువంటి వ్యాఖ్యలు చేయాలి, ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వాలి, దీనికి ఉన్న ప్రోటోకాల్ ఏంటది? నిజంగానే స్పీకర్ పదవికి మా ఆయన మచ్చ తీసుకొస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాను ఆమోదం చేయలేదు, గంటా శ్రీనివాసరావు ఆమోదం చేసేసామన్నారు, మిగతా వాళ్ళు అటెండ్ అయ్యి ఆన్సర్ ఇవ్వాలన్నారు. పైపచ్చు పార్టీలో, వాళ్ళ పార్టీలోనే శాసన మండలిలో ఒక ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసి దాని మీద కామెంట్ చేయరు, కులాల మీద పడి మాట్లాడతారు. ఇటువంటి వ్యాఖ్యానం చేసేవాళ్ళు నిజంగా స్పీకర్ పదవికి అర్హులా? దళితుడైనటువంటి జిఎంసీ బాలయోగి గారిని పార్లమెంట్ స్పీకర్ చేసుకున్నటువంటి ఘనత మన రాష్ట్రానికి. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడలేదు ఇటువంటిది, ఆయన దగ్గర నుంచి ఇటువంటి వ్యాఖ్యానం ఎప్పుడు రాలేదే. ఎంతో గొప్ప వాడు స్పీకర్ గా పనిచేసి ప్రభుత్వాన్ని నడిపించినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. ఇటువంటి వ్యాఖ్యానాలు ఎప్పుడు లేవే. మైకిల్ కట్ చేయడం ఎంత కామన్ గా ఉంటుంది, కానీ ఫక్త్ ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినట్టుగా స్పీకర్ గా ఉండి మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలి? అసలు వాటిని అసలు రాజ్యాంగ పరిధిలోకి రావు అటువంటి వ్యాఖ్యానాలు. చట్టరీత్యా శిక్షార్హం కూడా అవుతాయి. ప్రాంతాల మధ్య శిక్ష పెడుతున్నారు అన్నటువంటి పాయింట్ మీద సీతారాం గారిని అరెస్ట్ చేయొచ్చు. దిక్కుమాలింది 3 రాజధానులు ఏంటంటే అర్థం కాదు. ఏ పిచ్చి సలహా ఇచ్చాడో సలహా తెలియదు, కానీ 3 రాజధానులు కూర్చుంటే ఇప్పుడు ఒక రాజధానికి లేదు దిక్కు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి వాస్తవాలు కళ్ళకు కనిపిస్తున్నా సరే నేను పట్టుకున్న కుందేలికి కాళ్ళు లేవు, కిందంతా కూడా చక్రాలు ఉన్నాయన్నట్టు వెనకటి కూడా ఎర్రబాబులోడు. వైసీపీ నేతల పరిస్థితి ఆ రకంగానే తయారైపోయింది. రియలైజ్ అయిన వాళ్ళు బయటకు వచ్చి మరీ చెప్తున్నారు అమరావతి రాజధాని అని, కాని వాళ్ళు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రకి ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉపాధి కలిగించారు, ఎన్ని కుటీర పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి లబ్ధి చేకూరింది, ఈ లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారేమన్నా? లేదు. ఉత్తరాంధ్ర ఏం అభివృద్ధి చేశారు అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? లేదు. మరి ఇన్ని పెట్టుకొని విశాఖపట్నం క్యాపిటల్ అయిపోవాలి అంటే ఒప్పుకుంటారా? ఆల్రెడీ రాజధాని అనేది డిసైడ్ అయిపోయిన తర్వాత స్వార్థంతో కాదా ఇది చేసేది? దానికి వంతపడేటువంటి స్పీకర్ గారు ఆ పదవికి అర్హుడా, అవునా కాదా అనే సమాధానం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.